తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు అంటే రాజ్యాంగ ధర్మాసనం. రాజ్యాంగం ఏం చెప్తుందంటే యాంటీ డిఫెన్షన్ అంటే పార్టీ ఫిరాయింపు చట్టం అంటే ఒక పార్టీ నుండి గెలిచిన వాళ్ళు ఆ పార్టీ నచ్చకపోయినా పార్టీ విధానాలు నచ్చకపోతే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. గెలిచిన పదవికి ఆ పార్టీ నుండి సంక్రమించిన పదవికి కూడా రాజీనామా చేయాలి. అంటే కడియం శ్రీహరి టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచిండు, తర్వాత ఇవాళ కాంగ్రెస్ పోయిండు. సో అది యాంటీ డిఫెక్షన్ పార్టీ ఫిరాయింపు వర్తిస్తుంది. అందుకోసమే ఇవాళ తీర్పు ఏంటంటే 3 నెలల లోపు స్పీకర్ చర్య తీసుకోవాలి. ఒకవేళ 3 నెలల లోపు చర్య తీసుకోకపోతే సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకొని సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా ఉంటుందంటే 6 సంవత్సరాల వరకు పోటీ చేసేదానికి అర్హత లేకుండా ప్రకటించడం జరుగుతుంది. సో అది జరగకముందు ఏం చేస్తారంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు కానీ లేదా స్పీకర్ కానీ 3 నెలల లోపే రాజీనామా చేయమని చెప్తారు. ఒకవేళ రాజీనామా చేయకపోతే 6 నెలల పోటీ చేయకుండా బహిష్కరణ గురి కావచ్చు. 6 సంవత్సరాలు 6 సంవత్సరాలు పోటీ చేయకుండా బహిష్కరించే కార్యక్రమం తీర్పులో గతంలో జరిగింది. తప్పకుండా 6 నెలల్లో ఎలక్షన్ వచ్చేది కాదు.